బెరిలియం క్లోరైడ్ లోపల sp సంకరీకరణం ఏ విధంగా జరుగుతుంది అన్నది చూద్దాం ఒకసారి. బెరిలియం క్లోరైడ్ యొక్క ఫార్ములా BeCl2. దీని లోపల బెరిలియం అనేటువంటిది సెంట్రల్ ఆటంగా ఉంటుంది. బెరిలియం యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 4. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాసినట్లయితే 1s2 2s2. ఇక్కడ పరిశీలిస్తే 1s లోపల 2 ఎలక్ట్రాన్లు, 2s లోపల 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి మనకు ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ బెరిలియంకి ఎప్పుడైతే కొంత శక్తిని ఇచ్చినట్లయితే ఈ బెరిలియం అనేటువంటిది ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని పొందడం జరుగుతుంది. ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో కూడా మనకి 4 ఎలక్ట్రాన్లే ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో 1s2 2s1 2p1గా మార్పు చెందుతుంది. అంటే s ఆర్బిటాల్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లలో ఒక ఎలక్ట్రాన్ ఉత్తేజితం చెంది 2p ఆర్బిటాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కావున s ఆర్బిటాల్ లోపల ఒక ఒంటరి ఎలక్ట్రాన్, p ఆర్బిటాల్ లోపల మరో ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా s ఆర్బిటాల్ లోపల ఒక ఒంటరి ఎలక్ట్రాన్, p ఆర్బిటాల్ లోపల ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఇప్పుడు వీటిని మనం సమరూప పరమాణు ఆర్బిటాల్ అని పేర్కొనడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఈ s ఆర్బిటాలు p ఆర్బిటాలు రెండు కూడా రెండవ కక్షకు చెందినవి, రెండు కూడా ఒక్కొక్క అన్పైర్డ్ ఎలక్ట్రాన్ని, ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్ని కలిగి ఉన్నాయి. అదేవిధంగా వీటి శక్తి అనేటువంటిది దాదాపు సమానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే రెండు కూడా రెండవ కక్షకు చెందినవి కాబట్టి వీటి యొక్క శక్తి అనేటువంటిది దాదాపు సమానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వీటిని మనం ఇప్పుడు సమరూప పరమాణు ఆర్బిటాల్ అని పేర్కొనడం జరుగుతుంది. సంకరీకరణము నిర్వచనంలో పేర్కొన్నట్టుగా సమరూప పరమాణు ఆర్బిటాల్ అనేటువంటివి ఒకదానితో ఒకటి కలిసిపోయి అంతే సంఖ్యలో హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరచడాన్ని సంకరీకరణము అని అంటారు. సో ఇక్కడ s ఆర్బిటాలు p ఆర్బిటాల్తో కలిసిపోయి 2 sp హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. 2 sp హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరచడం జరుగుతుంది. ఇక్కడ ఒక sp హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇక్కడ మరొక sp హైబ్రిడ్ ఆర్బిటాల్. ఈ 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో కూడా ఒక్కొక్క అన్పైర్డ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా బెరిలియం లోపల ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్లలో 1s2 2s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, 2s2లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ 2pలోకి వెళ్ళిన కారణంగా 2sలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్, 2pలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్, మనకి మొత్తంగా 2 ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగినటువంటి 2 పరమాణు ఆర్బిటాలు కలిసిపోయి 2 హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరుస్తున్నాయి. ఈ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్లో కూడా ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఈ 2 హైబ్రిడ్ ఆర్బిటాలకు కూడా శక్తి అనేటువంటిది సమానంగా ఉంటుంది. సంకరీకరణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ సమరూప పరమాణు ఆర్బిటాలు రెండు కూడా కలిసిపోయి వాటి శక్తులని సమన్వయంగా పంచుకొని హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరచడం జరుగుతుంది. సమానంగా పంచుకొని హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరచడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పడేటువంటి హైబ్రిడ్ ఆర్బిటాలకి ఒకే రకమైన శక్తి, ఒకే రకమైన నిర్మాణము, ఒకే సంఖ్యలో ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా బెరిలియం లోపల 2 మనకి sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఏర్పడ్డాయి. ఇది ఒక sp హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇది మరొక sp హైబ్రిడ్ ఆర్బిటాల్. వీటి లోపల ఒంటరి ఎలక్ట్రాన్లను ఈ విధంగా సూచిస్తున్నాను నేను. ఓకేనా. ఇప్పుడు మనకి రిమైనింగ్ క్లోరిన్ 2 క్లోరిన్ పరమాణువులు అనేటువంటివి ఉన్నాయి. ఒక క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే 17. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాసినట్లయితే 1s2 2s2 2p6 3s2 3p5. సో ఈ విధంగా p ఆర్బిటాల్ లోపల 3 ఉప ఆర్బిటాల్ అనేటువంటివి ఉన్నాయి. 1 2 3 4 5. సో ఈ విధంగా ఇక్కడ ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరిగింది. సో ఒక క్లోరిన్ లోపల px py pz అనుకున్నట్లయితే pz లోపల మనకి ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉన్నది. ఆ విధంగా ఉన్నటువంటి pzలో ఉన్నటువంటి ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో pz డంబెల్ షేప్లో ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా రాస్తున్నాను. ఇది ఒక క్లోరిన్ ఆటం. క్లోరిన్ ఆటంలో ఉన్నటువంటి pz ఆర్బిటాల్లో ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరిగింది. మరొక క్లోరిన్ BeCl2 బెరిలియం క్లోరైడ్ లోపల 2 క్లోరిన్ ఆటమ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇంకొక క్లోరిన్ ఆటంని ఈ వైపున తీసుకుంటున్నాను నేను. ఈ క్లోరిన్లో కూడా p ఆర్బిటాల్ లోపల ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో మనకు బెరిలియంలో ఉన్నటువంటి sp హైబ్రిడ్ ఆర్బిటాల్ క్లోరిన్లో ఉన్నటువంటి pz ఆర్బిటాల్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. కావున ఒక బెరిలియంకి ఒక క్లోరిన్కి మధ్యన ఒక బంధం ఏర్పడుతుంది. అదేవిధంగా అదే బెరిలియంకి ఇంకొక వైపున ఉన్నటువంటి sp హైబ్రిడ్ ఆర్బిటాల్ దాని లోపల కూడా ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరిగింది. క్లోరిన్ లోపల ఉన్నటువంటి pzలో ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్లతో బంధాన్ని ఏర్పరిచిన కారణంగా
ఈ బెరీలియం ఆటంకి క్లోరిన్ ఆటంకి మరొక బంధం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా బెరీలియం అనేటువంటిది సెంట్రల్ ఆటంగా, క్లోరిన్ అనేటువంటిది అంత్య పరమాణువులుగా బెరీలియం క్లోరైడ్ అనేటువంటి ఒక అణువు ఏర్పడడం జరుగుతుంది. సో బెరీలియం క్లోరైడ్ అనేటువంటిది మనకి రేఖీయంగా ఉండేటువంటి అణువు కావున వీటి మధ్యన బంధకోణం అనేటువంటిది 180 డిగ్రీలుగా ఉండడం జరుగుతుంది. బెరీలియం క్లోరైడ్ లోపల బంధకోణం అనేటువంటిది 180 డిగ్రీలు. అంటే ఈ సంకరీకరణం ఆధారంగా చేసుకొని sp సంకరీకరణం లోపల మనకి రేఖీయంగా ఉండేటువంటి అణువులు ఏర్పడుతున్నాయి ఒకటోది. రెండవది ఈ రకంగా sp సంకరీకరణలో పాల్గొన్నటువంటి అణువులలో బంధకోణం అనేటువంటిది 180 డిగ్రీలుగా ఉంటుందని తెలియవస్తుంది. సో ఇది sp సంకరీకరణానికి సంబంధించినటువంటి సమాచారం. ఒక పరమాణువులో s ఆర్బిటాల్ అదే పరమాణువులోని p ఆర్బిటాల్తో కలిసిపోయి రెండు sp హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. ఏర్పడేటువంటి sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వేరే పరమాణువులతో బంధాలను ఏర్పరుస్తున్నాయి. ఉదాహరణగా మనం బెరీలియం క్లోరైడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.